హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో రిమోట్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. అలాగే రిమోట్ జాబ్ తెచ్చుకోవడానికి మనకి యూస్ అయ్యే వెబ్సైట్స్ ఏంటి, ఏ వెబ్సైట్స్లో వెతికితే మనకి రిమోట్ జాబ్స్ ఎక్కువ దొరుకుతాయి, అది కూడా నేను కొన్ని వెబ్సైట్స్ నా జర్నీలో, నా జాబ్ సెర్చ్లో నేను ఫైండ్ చేసినవి బెస్ట్ అని ఫీల్ అయినవి నేనైతే ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. అలాగే రిమోట్ జాబ్ తెచ్చుకోవడంలో ఒక చిన్నపాటి స్ట్రగుల్ ఉంది. సో ఏంటంటే రిమోట్ జాబ్స్ అన్నీ కూడా కొన్ని లిమిటెడ్ క్రైటీరియా ఉంటుందన్నమాట. సో అది క్రైటీరియా ఫాలో అయిన వాళ్ళనే ఎక్కువ సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. రిమోట్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా తెచ్చుకోవాలి. రీసెంట్గా చాలామంది అమ్మాయిలు ఈ టాప్ మేట్లో కాల్ చేసి 1-on-1 కాల్స్లో అడుగుతున్నారనమాట. సో మేము కాకినాడలో ఉన్నాము, మేము ఒరిస్సాలో ఉన్నాము, మేము ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి చేసే పరిస్థితి లేదు, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఏవైనా టెస్టింగ్ జాబ్స్ ఉంటే సజెస్ట్ చేయండి అని చాలామంది అడుగుతున్నారనమాట. సో అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఎవరికైనా ఈ వీడియో మీరు చూస్తున్నారు, యూస్ఫుల్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. అలాగే ఇంత టైం స్పెండ్ చేసి అసలు చాలా ఎఫర్ట్స్ పెట్టి నేను వీడియోస్ చేస్తున్నాను, కాబట్టి ఒక లైక్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడే ఇమీడియట్గా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, స్వెట్ అండ్ బ్లడ్. సో దానికి మీరు అందరూ జస్టిస్ చేయాలి. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా నాతో 1-on-1 డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ రెజ్యూమే రివ్యూ చేయించుకోవాలన్నా, లేదంటే ఇన్ పర్సన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా అడుగుదామన్నా కానీ టాప్ మేట్లో మీరైతే 1-on-1 5 minutes కాల్ అయితే ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. లేదు రెజ్యూమే రివ్యూ చేయించుకోవాలి, ఇంకా మాకు ఒక 1/2 hour 15 minutes మీ టైం కావాలి అంటే కొంచెం దానికి వేరే కాల్ ఉంటుందన్నమాట, అది బుక్ చేసుకోవచ్చు. సో రిమోట్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా రీసెంట్గా ఆఫ్టర్ కోవిడ్ స్టార్ట్ అయిన ట్రెండ్స్. బట్ కొన్ని కంపెనీస్ అంటే దానికి ముందు నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉన్నాయన్నమాట. వాళ్ళ ఆఫీసే ఇట్ సెల్ఫ్ దే వర్క్ ఇన్ ఏ రిమోట్ కల్చర్. నేను వర్క్ చేస్తున్న కంపెనీ అలాంటిది. సో నేను రిమోట్ జాబ్ గురించి చెప్తే అందరూ ఏమంటున్నారంటే, ఫస్ట్ నువ్వెలా తెచ్చుకున్నావో చెప్పు బ్రో అంటున్నారనమాట. సో నేను ఎన్ని చెప్పినా, ఎన్ని మాకప్ చేసి చెప్పినా సరే యూ విల్ ఆస్క్ మై జర్నీ. సో ఇంకా నేను నా రిమోట్ జాబ్ ఎలా తెచ్చుకున్నానో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేస్తే బ్యాక్ ఇన్ 2023 నేను జాబ్ సెర్చ్ అంటే నా ఫస్ట్ కంపెనీ నుంచి సెకండ్ కంపెనీకి స్విచ్ అవుదామని చూస్తున్నప్పుడు నేను రిమోట్ జాబ్ కోసం నాకేం పెద్ద ప్రియారిటీ ఏం లేదు, బట్ చాలా కాల్స్ వచ్చాయి. అందులో ఈ కాల్లో వీళ్ళే చెప్పారనమాట, ఇట్స్ ఎ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి చెప్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు అప్పుడే యాక్సెంచర్ వాళ్ళు ఆఫీస్కి రండి అని బాగా స్టార్ట్ చేశారనమాట. నాకు వెళ్ళడం అంత ఇంట్రెస్ట్ లేదు. సో అప్పుడు వీళ్ళు బాగుంది కదా, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు, వై నాట్ అనేసి నేనైతే ఇంకా కంపెనీ గురించి సెర్చ్ చేశాను అనమాట. సో అక్కడ నాకు తెలిసిందంతా కూడా గ్లాస్ డోర్ అండ్ అంబిషన్ బాక్స్లో చెప్పారు ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తే ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. బెనిఫిట్స్ కూడా బాగున్నాయి, ఫిట్నెస్ రియంబర్స్మెంట్ అంటున్నారు, అండ్ హెడ్ స్పేస్ అని ఇంకా చాలా ఉన్నాయి ఇందులో బెనిఫిట్స్. సో నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట. దెన్ అప్పుడు ఏం చేశానంటే అప్లై చేశాను. అప్పుడు నా నోటీస్ పీరియడ్ 3 months అనమాట. స్క్రీన్ రిజెక్ట్ అయిపోయింది. సో ఫస్ట్ టైం అప్లై చేస్తే నాకు ఈ కంపెనీ నుంచి స్క్రీన్ రిజెక్ట్ అయిందనమాట. సో రీజన్ ఏంటి అని అడిగితే, మేము ఇంత నోటీస్ పీరియడ్ తీసుకోము అనేసి ఆవిడ చెప్పింది హెచ్ఆర్. అండ్ అదే హెచ్ఆర్ నాకు మళ్ళీ నేను నోటీస్ పీరియడ్ అంటే నాకు క్యారియర్లో జాబ్ వచ్చిన తర్వాత నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నప్పుడు మళ్ళీ కాంటాక్ట్ అయ్యాను అనమాట. నేనే కాల్ చేశాను, ఇట్లా అన్నారు కదా ఇప్పుడు నేను నోటీస్ పీరియడ్ కొంచెం తగ్గింది, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను తీసుకోండి మళ్ళీ అని అడిగా. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఆల్రెడీ ఇంకో క్యాండిడేట్ సెలెక్ట్ అయిపోయాడు, బట్ ఐ విల్ కీప్ యూ యాజ్ ఎ బ్యాకప్ ఇన్ కేస్ ఆ క్యాండిడేట్ కానీ ఒకవేళ మాకు కానీ హ్యాండ్ ఇచ్చేస్తే ఐ విల్ కీప్ యువర్ ప్రొఫైల్ ఇన్ ద క్యూ. సో నెక్స్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని బ్యాకప్గా పెట్టుకుంటాము అని చెప్పారనమాట. సో అలా అయిపోయింది. ఇంకా అప్పటికి వాళ్ళు ఏం కాల్ చేయలేదు, నేను ఇంకా మర్చిపోయాను, అయిపోయింది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ నేను క్యారియర్ నుంచి మళ్ళీ మూవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు దెన్ అప్పుడు ఏం జరిగింది అంటే, అగైన్ నేను వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి నాకు ఈ కంపెనీ అనేది ఒకటి ఉంది కదా అని గుర్తొచ్చి నేను చాలా కంపెనీస్కి అప్లై చేస్తున్నాను. నాకు చాలా కాల్స్ వచ్చాయి 2023 నవంబర్ ఆ టైంలో చాలా కాల్స్ వచ్చాయి. అయితే నాకు ఫస్ట్ ఒక కంపెనీ నుంచి ఆఫర్ కూడా వచ్చేసింది. అది ఒక మంచి కంపెనీ, మన రామ్కి టవర్స్ ఆపోజిట్లో ఉంటుంది గచ్చిబౌలిలో. సో బట్ నేను జాయిన్ అవ్వలేదన్నమాట, ఎందుకంటే కొంచెం రిస్కీ అనిపించింది. ఆ కంపెనీ బాగా స్ట్రగుల్, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అవన్నీ చెప్పారనమాట. ఇంకా నాకు వద్దులే, క్యారియర్లో బాగుంది కదా, అంత స్ట్రెస్ తీసుకొని ఎందుకు మూవ్ అవ్వాలి అనేసి నేను రిజైన్ పెట్టలేదు. కానీ
తర్వాత నేను ఇంకా అప్లై చేస్తుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది. లాస్ట్ టైమ్ ఇలా కంపెనీకి అప్లై చేశాం కదా! ఇప్పుడు ఓపెనింగ్ రోల్స్ ఉన్నాయేమో చూద్దాము అని చూస్తే ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్. అప్పుడు అందులో QE2 రోల్ ఒకటి ఉందనమాట. అప్పుడు 2 ఇయర్స్ వాళ్ళని కూడా మేము హైర్ చేసుకుంటున్నాము అని లక్కీగా ఆ పొజిషన్ నేను రిజైన్ చేసి నేను నోటీస్ పీరియడ్‌లో ఉన్నప్పుడు పడడం నిజంగా నా లక్. అండ్ అదే టైంలో ఏమైందంటే నా నోటీస్ పీరియడ్ కూడా 1 మంతే ఉందనమాట అప్పుడు. సో 1 మంత్ ఉండడంతో వీళ్ళు దే సెడ్ ఓకే. 1 మంత్ కదా! హి ఈజ్ ఎన్ ఇమ్మీడియేట్ జాయినర్. ఆల్మోస్ట్ 30 డేస్ లోపు ఉంటే తీసుకుంటారు. దెన్ అప్పుడు నా ప్రొఫైల్ రిజెక్ట్ చేయకుండా హైరింగ్ మేనేజర్‌కి పంపించారనమాట. అప్పుడు హైరింగ్ మేనేజర్ ఏం చేశారు అంటే, ఈ అబ్బాయి ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్ అప్లై చేశాడు. మళ్ళీ నెక్స్ట్ ఎందుకు ఈ ప్రొఫైల్ ఎందుకొచ్చిందో ఐ వాంట్ టు టాక్ టు హిమ్. ఒకసారి నేను మాట్లాడాలి. ఒకసారి ఆయనతో షెడ్యూల్ చేయండి కాల్ అని అడిగాడు. అప్పుడు ఏం చేశారంటే నాకు ఫస్ట్ రౌండ్ అయితే మేనేజర్‌తో పెట్టారనమాట. సో అప్పుడు మేనేజర్ రౌండ్ ఆయన హి వాస్ వెరీ యూనో హంబుల్. నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎంత బాగా హెల్ప్ చేశారంటే ఇంటర్వ్యూలో కూడా నేను కొన్ని కొన్ని లాజికల్ క్వెషన్స్ ఆటిల్లో పజిల్స్ అవి అడిగినప్పుడు చేయలేకపోతే ఆయన కొంచెం క్లూస్ కూడా ఇచ్చారనమాట. సో ఇట్ వాజ్ రియల్లీ గుడ్ టైమ్. ఆ ఇంటర్వ్యూ మొత్తం చాలా మంచి కాన్వర్జేషన్, మంచి డిస్కషన్ అయింది. అది అయిపోయిన తర్వాత కొన్ని డేస్‌కే అగైన్ వాళ్ళు పాజిటివ్ అండి. వి విల్ మూవింగ్ అహెడ్ విత్ ద అదర్ ప్రొసీజర్స్ అని చెప్పి సెకండ్ ప్యానెల్ రౌండ్ అయిపోయింది. అండ్ దెన్ ప్యానెల్ రౌండ్‌లో యూఎస్ వాళ్ళు నన్ను తీసుకున్నారనమాట రౌండ్. కంప్లీట్‌గా డైరెక్టర్ రౌండ్ అనమాట. దే ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ కంపెనీస్ అన్నీ ఏంటంటే దే ఎస్టాబ్లిష్డ్ ఇన్ యూఎస్ బట్ నౌ దే ఆర్ ఎక్స్పాండింగ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. సో క్లయింట్ ఏం ఎక్స్పాండ్ అవ్వట్లా. ఇక్కడ వల్ల ఇండియాలో ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేయడం వల్ల వాళ్ళకి ఏం బిజినెస్ రావట్లేదు. బట్ దే ఆర్ ఎక్స్పాండింగ్ దేర్ వర్క్ ఫోర్స్. అంటే ఇక్కడ ఇండియాలో మనకు కొంచెం శాలరీస్ తక్కువకి ఎక్కువ మంది ఎంప్లాయీస్, మంచి వర్క్ ఫోర్స్, బెస్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, డెడికేటెడ్గా వర్క్ చేస్తారు అని ఇక్కడ రోల్స్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నారు. న్యూ హైర్స్ అన్నీ కూడా ఇండియా నుంచి పొజిషన్స్ తీసుకుంటున్నారనమాట. సో ఇలాంటి కంపెనీస్ మనం టార్గెట్ చేయాలి. సో రీసెంట్గా ఫ్రీషియా అని ఒక కంపెనీ నాకు కాల్ చేసి ఇది కూడా పర్మనెంట్ రిమోట్ అని చెప్పారనమాట. బికాస్ వన్స్ యూ స్టెప్ ఇన్ టు దిస్ రిమోట్ కల్చర్ మీరు ఇంకా రిమోట్ కంపెనీసే చూద్దామని ఫిక్స్ అయిపోతారు మైండ్లో. సో నెక్స్ట్ స్విచ్, ఆ స్విచ్, ఈ స్విచ్ అన్నీ కూడా ఇంకా రిమోట్లోనే వెళ్ళిపోతాయి. సో ఫ్రీషియా అని ఒక కంపెనీ వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు రిమోట్. ఇక్కడ ఎవర్ నార్త్ ఇండియాలో రీసెంట్గా స్టార్ట్ చేసిన కంపెనీస్ అనమాట. సో ఇవన్నీ యూఎస్లో మంచిగా సెటిల్ అయిపోయిన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. దే ఆర్ ఎక్స్పాండింగ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. బీట్ ప్రీషియా, ఎవర్ నార్త్, గ్రానికస్ అండ్ ఆల్ దిస్. సో మీరు ఎవరైనా చూద్దాము అనుకుంటే ఇలాంటి కంపెనీస్ నేను చెప్పినవి మీ కంపెనీస్ యూఆర్ఎల్స్ అన్ని, కెరీర్ పోర్టల్స్ అన్నీ కూడా మీరు బుక్ మార్క్ చేసుకొని పెట్టుకొని ఫ్రీక్వెంట్గా మీరు వాటిని చూస్తూ ఉండండి. ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయేమో, మీకు తగ్గట్టు రోల్స్ ఏమైనా ఉన్నాయేమో. ఓకే. సో నాకెలా వచ్చిందంటే బై లక్ వచ్చిందని చెప్తా. బికాస్ రెజ్యూమే చూసి వాళ్ళు కాల్ చేయడం ఏంటి, తర్వాత కంటిన్యూస్గా నేను ఫాలో అప్ చేసుకోవడం లక్కీగా క్లిక్ అయింది. సో ఇది కాకుండా లింక్డ్ఇన్ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు. సో లింక్డ్ఇన్లో ఎలా తెచ్చుకోవాలంటే, సో లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ బాగా బిల్డ్ చేసుకోండి. ఆ ప్రొఫైల్‌లో మీరు పెట్టుకోవడం మొత్తం మీరు ఈవెన్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, రిమోటు, హైబ్రిడ్ అన్ని ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మీరు కాకపోతే రిమోట్ అనే ఫిల్టర్‌లో వెళ్ళి ఎక్కువ రిమోట్ జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉంటే మీరు ఎక్కువ ఏవైతే ఇంట్రెస్ట్ చూపించి అప్లై చేస్తున్నారో వాటి మీద ఎక్కువ మీకు సజెషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ రిమోట్ జాబ్ అని సెర్చ్ పెట్టి రిమోట్ జాబ్స్ అన్నీ వచ్చిన వాటికి అప్లై చేస్తున్నా అనుకోండి టెస్టర్ కింద. సో ఫ్యూచర్‌లో నీకు లింక్డ్ఇన్ సజెస్ట్ చేసే జాబ్స్ అన్నీ కూడా రిమోట్ జాబ్సే వస్తాయి సజెషన్స్‌లో. సో అట్లా మీరు రిమోట్ జాబ్స్ అన్నిటిని కూడా ప్రెజెంట్ ఏం హైర్ చేస్తున్నారో మీ కంపెనీస్ అనేవి లిస్ట్ అయితాయి. అవి ఫేక్ కానీ నిజం కానీ అట్లీస్ట్ ఆ కంపెనీస్‌లో రిమోట్ అనే కల్చర్ ఉందని మీకు అర్థమైంది కదా! మీరేం చేస్తారంటే ఆ కంపెనీస్ పట్టుకొని లింక్డ్ఇన్‌లో అప్లై చేస్తే చేయండి. బట్ మెయిన్ కంపెనీ పోర్టల్‌లోకి వెళ్ళిపోతే వాళ్ళకు కెరీర్స్ నెట్వర్క్ ఉంటుంది ఆ పోర్టల్. ఆ పోర్టల్‌లోకెళ్ళి మీరు అక్కడ సెర్చ్ చేసి రియల్‌గా జాబ్ ఐడీ తీసుకొని అందులో అప్లై చేయండి. అందులో అప్లై చేసిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళు చూడరు. డైరెక్ట్ నౌకరీ నుంచి తీసుకుంటారు. కొన్నిసార్లు లింక్డ్ఇన్ నుంచి కూడా తీసుకుంటారు. మీరు ఇంకో విధంగా ఏం చేయొచ్చంటే ఆ కంపెనీ వాళ్ళకి వెళ్ళి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. లింక్డ్ఇన్‌లో వాళ్ళని కనెక్ట్ చేసి అప్పుడు మీరు ఏం చేయొచ్చంటే ఈ జాబ్ ఐడీని పంపించి మీ కంపెనీ ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్స్‌లో ఇది ఉంటే నా రెజ్యూమేని అందులో అప్లోడ్ చెయ్యు అని అడగండి. అప్పుడు వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో అప్పుడు మీ ప్రొఫైల్ అనేది ఇంకా ఫాస్ట్‌గా హెచ్ఆర్ ముందుకెళ్తుందనమాట. మనకి హై ఛాన్సెస్ ఉన్నాయి. మన రెజ్యూమే అనేది పిక్ అయ్యి హెచ్ఆర్ చూసి దాన్ని స్క్రీనింగ్ చేసి ప్రాసెస్ చేయడానికి. సో
ఇదంతా ఒక అర్థమైనా అర్థం కాకపోయినా ఈ ప్రాసెస్‌ని ఒకసారి నేను చెప్పిందంతా కూడా ఒకసారి బ్యాక్‌కి వెళ్ళి రివైండ్ చేసి చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది నేనేం చెప్పానో. సో, లింక్డ్ఇన్ అయింది. ఇప్పుడు నౌకరీ. సో, నౌకరీ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్ అనమాట. నాకు ఈ కాల్ వచ్చింది నౌకరీ నుంచే. ఫస్ట్ నాకు కాల్ చేసింది ఎక్కడి నుంచి అంటే నౌకరీలో నా ప్రొఫైల్ చూసి. ఈ హెచ్ఆర్ అన్నీ కూడా నేను చెప్పకూడదు, చాలా నిజాలు ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. దీస్ పీపుల్ బై డేటాబేస్ ఫ్రమ్ ఆల్ దీస్ లింక్డ్ఇన్, నౌకరీ. సో, వీళ్ళకి కొన్ని లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. సో, అందరి డేటాబేస్‌కి వెళ్ళి అన్‌లిమిటెడ్ ప్రొఫైల్స్ చూడలేరు. ఓన్లీ లిమిటెడ్ ప్రొఫైల్సే చూస్తారు. కాబట్టి మీరేం చేస్తారంటే మీ స్కిల్స్, కీవర్డ్స్ అన్నీ పెట్టి మీరు ఫుల్‌గా ఇంకా రెజ్యూమేని ఎంత బాగా ప్రిపేర్ చేస్తారంటే, వాడి జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న ప్రతి స్కిల్ మీ రెజ్యూమేలో ఉన్నట్టు మీరు పెడితే ఖచ్చితంగా మీకైతే పిక్ అయితాయన్నమాట. సో, అట్లా మనకి నౌకరీ నుంచి కాల్స్ తెచ్చుకోవచ్చు. అండ్ లింక్డ్ఇన్ సెకండ్‌ది. అండ్ థర్డ్‌ది వచ్చేసి ఇన్‌స్టా హైర్. సో, ఇన్‌స్టా హైర్ ఈజ్ నోన్ ఫర్ రిమోట్ జాబ్స్ నన్ను అడిగితే. నేను ఇన్‌స్టా హైర్ 2021 నుంచి యూజ్ చేస్తున్నాను. ఇన్‌స్టా హైర్‌లో చూసుకున్నట్టయితే రిలయన్స్, జియో, ఫోన్‌పే, ఈ వాటెవర్ మీషో, ఇంకా ఎంఎంటీ, మేక్ మై ట్రిప్, ఆల్ దీస్ యూనికార్న్స్, జొమాటో, స్విగ్గీ ఇలాంటి స్టార్టప్స్ అన్నీ కూడా మనకి దే ఆర్ హైరింగ్ ఫ్రమ్ ఇన్‌స్టా హైర్. బికాస్ ఇన్‌స్టా హైర్ ఐ డోంట్ నో ఇట్స్ ఎ స్టార్టప్, బట్ చాలా బాగా ఎక్కువ నేను చూసిన కంపెనీస్ అన్నీ కూడా ఏవైతే బెంగుళూరులో ఉన్న స్టార్టప్స్, యూనికార్న్స్ ఇవన్నీ కూడా ఇన్‌స్టా హైర్‌లో ఉంటాయన్నమాట. హైరింగ్ అంతా ఇన్‌స్టా హైర్ నుంచే జరుగుతుంది. బట్ ఇన్‌స్టా హైర్‌లో అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ మీ డీటెయిల్స్, ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఎవ్రీ జాబ్‌కి క్లిక్ చేస్తే చాలు. మీరు ఇంకెక్కువ డీటెయిల్స్, డిస్క్లోజర్స్, అగ్రీమెంట్స్ అవన్నీ కూడా ఏమీ క్లిక్ చేయక్కర్లే. ఇట్స్ వెరీ మచ్ ఈజీ అండ్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. సో, ఇన్‌స్టా హైర్ కూడా వన్ మోర్ వెబ్సైట్. సో, ఇది కాకుండా నేను అప్లై చేసింది ఏంటంటే మన ఫౌండిట్ అని ఒకటి ఉంది. సో, ఫౌండిట్‌ని ఇప్పుడు నేమ్ మార్చారు. ఫౌండిట్ అనేది దాని నేమ్ అనమాట ఇప్పుడు. సో, అందులో కూడా వెళ్ళి మీరు అప్లై చేస్తే ఎక్కువ మంది రిక్రూటర్స్ మీకు ఈవెన్ దే మెసేజ్ అప్ ఫ్రంట్. మీరు డైరెక్ట్‌గా రిక్రూటర్‌తో అక్కడి నుంచి మెసేజ్ కూడా పెట్టుకోవచ్చనమాట. సో అండ్ సో ప్రొఫైల్ నాది. సో, నేను ఇంత ఇమ్మీడియేట్ జాయినర్‌ని. నాకు ఇంత లాస్ట్ వర్కింగ్ డే ఈరోజు. నాకు ఆల్రెడీ ఇంత ప్యాకేజ్ ఉంది. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిమోట్ జాబ్స్. సో, నా ప్రొఫైల్ ఇది, నా బాధలు ఇవి. సో, నాకు రిమోట్ జాబ్ కావాలి. కొంచెం నాకు తక్కువ ప్యాకేజ్ ఇచ్చినా జాయిన్ అవుతాను. ఇమ్మీడియేట్ జాయినర్‌ని. అట్లా మీరు ఎంత మాట్లాడగలరో అంత రెజ్యూమే ఆ మెసేజ్‌లో టైప్ చేసి పంపిస్తే అందరూ మెసేజ్ చేసే కన్నా మీరు పెట్టింది ఒక సీవీలా వర్క్ అయ్యి ఆయన మీకు అట్లీస్ట్ మీ ప్రొఫైల్‌ని క్లిక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే కదా! కుప్పల ప్రొఫైల్స్ ఉన్నాయి డేటాబేస్‌లో. అందులో మీదే ఎందుకు క్లిక్ చేయాలి? అంతే కదా! సో, రీసెంట్‌గా ఎప్పుడైతే చాలామంది రెజ్యూమెస్ ఫార్వర్డ్ చేశారో నాకు రిఫర్ చేయమని, అందులో చూస్తే చాలామంది ప్రొఫైల్స్ ఉన్నాయి. బట్ నేను కొంతమంది ప్రొఫైల్స్‌నే ఎందుకు రిఫర్ చేశాను, కొంతమంది ప్రొఫైల్స్‌కి ఎందుకు మనం చూడగలం అంటే, మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇమ్మీడియేట్ జాయినర్ నా ఫస్ట్ రిక్వైర్మెంట్. సో, అలాగే ఈ స్టార్టప్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఎంత ప్యాకేజ్ ఉన్నా అంటే నీకు ఆల్రెడీ ఒక 4, 5 ఆఫర్స్ చేతిలో ఉన్నా, నీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతుందో దాన్ని మ్యాచ్ చేసి నేను తీసుకుంటాను నేను. అంతే. నువ్వు వచ్చేసేయి. 1 వీక్‌లో జాయిన్ అయిపో. దట్స్ ఇట్. అంతేగాని నీకు తక్కువ ప్యాకేజ్ ఇస్తాను, నువ్వు 3 నెలల తర్వాత జాయిన్ అయినా నాకు పర్వాలేదు అన్నట్టు ఉండరు వీళ్ళు. ఓకే. 2, 3 లక్షలు ఎక్కువ ఇచ్చేసినా బట్ దే వాంట్ ఇమ్మీడియేట్ జాయినర్స్. పక్కా ఆ హైరింగ్ క్లోజ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు నీకు ఆఫర్ ఇచ్చేసి నువ్వు జాయిన్ అవుతావో లేదో 3 నెలలు వెయిట్ చేసి నువ్వు మంచి ఆఫర్ వస్తే వెళ్ళిపోతావేమో అన్న టెన్షన్ ఉండదు. సో, వీళ్ళు కాంపిటీటివ్ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టే పొజిషన్స్ కూడా అండ్ ఎక్కువ ఫిల్ అవుతున్నాయి. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హైరింగ్ అనేది క్లోజ్ చేయగలుగుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ candidates also very much interested since it is a remote opportunity. Even వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కదా, తక్కువ ప్యాకేజ్ ఇచ్చినా అన్న ఒక అందరిలో ఒక థాట్ ఉందన్నమాట. సో, అందుకు ఇవన్నీ కూడా మంచిగా ప్రాస్పర్ అవుతున్నాయి. సో, డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వాటెవర్ ఈ వేస్ చెప్పానో నేను వీటిని మీరు యూజ్ చేసుకొని జాబ్ సెర్చ్‌లో అప్లై చేయండి. ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్. సో, ఈ ట్రిక్స్ వల్ల మీకు ఏమైనా యూజ్ అయింది అనుకుంటే కమెంట్ చేయండి కింద. అండ్ అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. అండ్ మన ఛానల్‌ని ఒక నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ జెన్యూన్‌గా వాటెవర్ నా జాబ్ సెర్చ్‌లో నేను ఫైండ్ చేసినవన్నీ కూడా వితౌట్ ఎనీ దాపరికం లేకుండా మొత్తం ఓపెన్‌గా యూట్యూబ్ కమ్యూనిటీకి షేర్ చేస్తున్నాను కాబట్టి
ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్.